హాయ్ నమస్తే. నేను మీ భద్రాజీ కోకోనట్ మీడియా కోనసీమ. నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. చాలా రేర్ అకేషన్లో మనకి ఇలాంటి వీడియోలు దొరుకుతుంటాయి. ఈరోజు అనగా 10వ తారీఖు మే 2024లో కోనసీమ ముఖద్వారం అయినటువంటి రావులపాలెం దగ్గర ఉన్న ఓబలంకలో టీటీడీ కళ్యాణ మండపంలో వేదశాస్త్ర పరిషత్ చాలా అమోఘంగా జరిపించబడింది. ఇది 2వ వేద పరిషత్. ఈ వేద పరిషత్తులో అనేక మంది పండితులు, అవధానులు, విద్యార్థులందరూ పాల్గొని మరి ఈ పరీక్షలలో వాళ్ళు ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళందరికీ కూడా యోగ్యతా పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇది ఈ ఈ యొక్క పరిషత్తు శ్రీ దేవరపట్ల సుబ్బావధానుడు గారి పౌత్రుడు దేవరపట్ల సుబ్బరాయ శర్మ మరియు వరలక్ష్మి దంపతుల వేదశాస్త్ర పరిషత్తు. ఇది ఆ రోజున జరిగింది. వీరి సోదరులు శ్రీ సత్యస్వరవర్ధన శర్మ గారు, సిద్ధాంతి గారు, వారి కుటుంబ సభ్యులు ఈ పరిషత్ 5వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు అక్షయ తృతీయ సందర్భంగా ఏర్పాటు చేసి విద్యార్థులకు పరీక్షలు కండక్ట్ చేశారు. ఈ పరిషత్తుకు అనేక దూర ప్రదేశాల నుండి వచ్చారు. అందరూ పరీక్షల్లో పాల్గొన్నారు. ఇప్పుడు పండితులు ఋగ్వేదము, శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము, సామవేదము, గౌతమ శాఖ మరియు రామాయణ శాఖ, అథర్వణ వేదము ఇటువంటి వేదముల నుండి వారి పెద్దలందరూ కూడా పారాయణం చేసి మనందరికీ కూడా ఆశీస్సులు అందించారు. మరి ఈ యొక్క వేద పరిషత్తులో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యుల పేర్లు నేను మీకు వివరిస్తాను. ఇది ముఖ్యంగా శ్రీ హనుమంతవజ్జుల అమరేశ్వర అవధానులు గారు. ఈయన ప్రస్తుతం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో వారు పనిచేస్తున్నారు. తదుపరి శ్రీ బెంగాల సత్యనారాయణ గారు, శ్రీ యనమండ్ర సత్యనారాయణ శర్మ గారు, శ్రీ వేదుల సూర్యనారాయణ శర్మ అవధాని గారు, శ్రీ పొన్నాల శ్రీనివాస శర్మ గారు, శ్రీ గొల్లపల్లి శివశర్మ శ్రోత్రి గారు, శ్రీ విలసన గంటి సూర్యప్రకాష్ శర్మ గారు, శ్రీ దివాష్యం కృష్ణ శర్మ గారు, శ్రీ శ్రీపాద మాణిక్యావధాని గారు మరియు వివిధ శాఖా పండితులందరూ కూడా ఈ శుభావసర వేద మహాసభకు వన్నె తెచ్చిన పండితులే. వీరందరూ ఉద్దండులు. ఇటువంటి వారు సమక్షంలో ఈ పరిషత్తు జరిగింది. ఇటువంటి పరిషత్తులు మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటూ శ్రీ సత్యదేవ అనుగ్రహ ప్రాప్తి కలగాలని కోరుకుంటూ మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ కార్యక్రమం తప్పకుండా తిలకించి దాని ద్వారా మా కోకోనట్ మీడియాను మీరందరూ సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్లసింహలు నొక్కి మమ్మల్ని ఆశీర్వదిస్తే ముందుకు వెళ్ళేలాగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇంకొక ముఖ్య విషయం, ఈ నెల 27, 28, 29 గంగలకూరులో జయంతి ట్రావెల్స్ వారి ఇంటి దగ్గర ఒక వేద సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టం జరుగుతుంది. అంటే ఈ వేదాలు 200 మంది విద్యార్థులకు బోధన చేస్తారు. ఈ 3 రోజులు అక్కడ వాళ్ళందరికీ బస ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం నిర్వహించేది ఎవరంటే శ్రీ హనుమంతవజ్జుల అమరేశ్వర శర్మ గారు. మరి వారు చెప్పారుగా వారు అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్నారని, వారి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమంతో కొనసాగుతుంది. మీరు తప్పకుండా 27, 28, 29 తారీఖున గంగాలకూరు అమ్మాజపడ దగ్గరగా ఉంది. గంగాలకూరు మీరు వచ్చి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని మీరు తిలకించి మా యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటాం. మనం వేదాలను వినడం అనేది చాలా అరుదైన విషయం. కాబట్టి అటువంటి అవకాశం మనకి ఆ విద్యార్థులకి ఎలా బోధ చేస్తారు, అసలు వేదం అంటే ఏమిటి, వేదంలో ఉన్న పదాలు ఏమిటి, శాఖలు ఏమిటి అని తెలియజేసి వేదం యొక్క పఠనం వల్ల ఉపయోగాలు ఏమిటి, ప్రజానీకానికి ఏం ఉపయోగం జరుగుద్ది అన్న విషయం మీద మన అవధాని గారు హనుమంతవజ్జుల అమరేశ్వర అవధాని గారు మనకు సవివరంగా నిర్వహిస్తారు. కాబట్టి మీరందరూ మర్చిపోకండి. ఈ నెల 27, 28, 29 గంగలకూరు ఎక్కడ జయంతి ట్రావెల్స్ వారి హౌస్ వద్ద జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటూ భద్రాజీ కోనసీమ మీడియా కోనసీమ మరియు కెమెరామెన్ హరికృష్ణ గారు సమనస. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
विद्योतिरित्यविद्योति मखः सहस्वदर्चते अर्चतेत्यर्चते गणेन्द्रस्य इन्द्रस्य काम्यैरिति काम्यै अस्मिन् गृह्यते सोमपरिबाधयते सोमा परिबाधाः मारादयो रादयो मारादयो जुहुरन्तारादयो मारादयो जुहुरन्ता अरादयो जुहुरन्तारादयो रादयो जुहुरन्ता जुहुरन्तेति जुहुरन्ता नैलो 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 वादे वादा नैलो नैलो वादे इन्दो वादे वादा इन्दो वादे भर वादा इन्दो वादे भर इन्दो वादे भर भर वादे वादे भर भरे भर यास्ते 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 स्वाम आभूषन्ते राभूषन्ते स्वामवेदः आभूषन्ते
भूषन्तेत्या भूषन्ति सोमवेदो वेदः सोमवेदः वेदिति वेदः समञ्जन्तु समञ्जन्तु विश्वे जन्तु समञ्जन्तु विश्वे अञ्जन्तु विश्वे जन्तु विश्वे देवा विश्वे समापापस्सं देवाः समापापस्सं समापो हृदायामि हृदायान्यापस्सं समापो हृदायामि आपो हृदायान्यापादेनो सम्मादरिष्वासं सम्मादरिष्वासं मादरिष्वासं समुदेष्टि सन्धाता समुदेष्टि समुदेष्टि दधातु देष्टि समुदेष्टि अग्निर्मयि देवानां विष्णुः परमस्कन्दरेण सर्वान् पुरोराजं निर्वपन्ति क्षणीयमेकादशकपालं सर्वाभ्य एवैनं दद्देवताभ्योऽनन्तरायं निर्वपन्त्यग्निर्वै सर्वा देवता ये देवै यज्ञस्याद्य योष्टाक्षरा वै गायत्रीगायत्रलक्ष्मे छन्दस्तकपालं वैष्णवस्त्रीहीनं विष्णुर्यज्ञमतसैनयोस्तत्पुरुषब्दस्तां भक्तिर् कृते चरण्यर्ववेदयो प्रतिष्ठितो मन्ये అబ్బాయికి మా కరతాళ ధ్వనులతో బాగా తెలియాలని నేను ఉద్దేశం. నమస్కారాయ నమః. వేదాన్ని పఠించి తద్వారా ఫలితాలు పొందడానికి మంచి అవగాహన. అక్షరం వేదం. ఈ వేద కూడా అక్షరమైపోయి ఈ మన సతీష్ చెప్పారు. మన వేద సభలో మనం 5,000 రూపాయలు సన్మానం చేసే స్థితి రావాలని ఆశీర్వదించండి చెప్పాడు. అదే అంటే లక్ష్యం ఈ సభ బాగా అక్షయం అవ్వాలి. ఎందుకంటే భగవద్ నిర్ణయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈనాడు ఆ దేవర పట్ల ఆయన సుబ్బారావు గారు 1935 సంవత్సరంలో అక్కడ పై ఉన్నారు చూడండి. దేవర పట్ల సుబ్బారావు గారు ఒక ఆయన సుబ్బారావు గారు కాదు, ఆయన గురువు గారు సుబ్బారావు గారు. ఈయన కూడా దేవరపట్ల వారి వీళ్ళు ఒకరు విజయనాథన్ గారు, అడిగినట్టు అప్పనాథన్ గారు, ఇంకా చాలా విద్యార్థులు అక్కడ మధోపరం చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ అక్కడ కోటిపల్లి గ్రామంలో ఆ సోమేశ్వర స్వామి గుడిలో వీళ్ళు వేదం చెప్తున్నారు అనమాట. ఏనాడు 35 ఇప్పుడు 2024 సంవత్సరంలో వాళ్ళ గురించి ఎంత చదువుకున్నామో చూడండి. వాళ్ళు ఎంత కష్టపడి మనకి వేదాన్ని అందించారు. 1973లో సుప్రీం వేదం చదువుకున్న అప్పనాథన్ గారు తప్ప ఎవరు లేదు. అటువంటి సమయంలో మరి కంచి కామకోటి వారి చంద్రశేఖర సరస్వతి స్వామి వారి యొక్క ప్రేరణతో మరి ఉప్పులూరి గణపతి శాస్త్రి అనే ఆధ్వర్యంలో కవిరాల బాలగంగాధర శాస్త్రి అనే ప్రిన్సిపాల్ అనే నేతృత్వంలో కపిలేశ్వరపురంలో చిట్టనాథ గారిని పిలిచి అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు గణపతి శాస్త్రి మరి ఆ రోజు ఆయన ఎంత బాగా మాటలు చెప్పారో. ఆ రోజుల్లో రాత్రి పొగలేదు, 24 గంటలు వేదం అధ్యయనమే. వాళ్ళకి జీతం అంటే తెలుసా మీకు? ఆ చిట్టనాథ గారి జీతం 200 రూపాయలు జీతం అయింది. ఆయన 200 ఇది 200 2 పార్లమెంట్ రావడం దేవాలే గొప్ప. మరి ఆ 200 జీతంలో వాళ్ళు మాకు మాట చెప్పారంటే తెల్లారెక్క మరి 4 గంటలు చెప్పేవారు. మరి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇదే పని. మరి అక్కడ మహానుభావులు కలుగుతూ నేను చదివిన చదువుకి గుర్తింపు తేవడానికి ఎంతంత మహానుభావులు మాకు సహకరించారో ఒకరి వాళ్ళ పేరు కూడా కలుగుతూ మన సుప్రీం వేద పాలనలో వెళ్దాం. లక్క వెంకటరామ స్వామి గారు నిజంగా మీ వేదం మాకు తెలియదన్నట్టు విడిపోవడానికి చెప్పలేదండి. అక్కడ త్యాగరాజ భవన్లో 74వ సంవత్సరంలో నేను మొదటి విద్యార్థి భీమవరంలో ఆయన పరీక్ష చేశారు. 10 రూపాయలు నా చేతిలో 5 రూపాయలు పెట్టారు. అయినా పర్వాలేదు,
నువ్వేం బాధపడదు. ఆయన కాగా దేవరకొండ సుబ్రహ్మణ్య గారు పిలిచి ఏడయ్యా ఇది 5 రూపాయలు ఇస్తాయండి. అదే చిన్న వేదం అన్నారు. చిన్న వేదం పెద్ద వేదం కాదురా బాబు, ఇక్కడ సుఖయ్య వేదం ఎవరైతే ఒక దివ్యనాథాన్ని ఒకడే ఉన్నట్టు బాబు ఆయన తయారు చేసి తీసుకొచ్చాడు. వాడి సమానంగా ఇవ్వాలి అలా ఇద్దామని భవిష్యత్తు పెడతా ఉన్నారు. సరే చాలా సంతోషంగా తీసుకున్నాం. మా రంగాన్ని చెప్తే ఈ డబ్బులు నాకు ఇచ్చేసరిపోదా నువ్వు ఇందుకు డబ్బులు తెచ్చేవన్నారు ఆయన. అలా కాదండి, వేద అభివృద్ధి కావాలి మాకు అంటే మా గురువు గారు అలా తిరిగి ఇవ్వడం మంచిది కాదని పట్టు చేశారండి. చాలా కట్టుబడి చేశారు, బాగా జరుపుకుంటాయని. ఆ రోజు నుంచి మరి శ్రీనివాస సుబ్బారావు గారు పనిచేశారు, శ్రీరామ గణపతి గారు పనిచేశారు, గులపడి ఆంజనేయ గణపతి గారు పనిచేశారు, శ్రీరామచంద్ర గారు పనిచేశారు, ప్రభుత్వాన్ని వెంకటేశ్వర స్వామి గారు పనిచేశారు, దువ్వుడు యాదవ్ గారు జిల్లా ప్రత్యేకంగా వాళ్ళు అన్ని వేదాలకి కలిపి పెట్టేటువంటి స్థితి వచ్చిందంటే వాళ్ళందరి యొక్క పరిపూర్ణ ఆశిష్యులు అని వేళ అందరి మన వేదంతో పాటు అన్ని వేదాలని మన గౌరవిస్తున్నటువంటి మరి సమయం మరి ఎక్కడి నుంచి మనకి లభించింది అంటే మేము అందరం కూడా ఎంతో పుణ్యాత్మం. మన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అన్ని వేదాలతోటి పండితులు చూపించగా వాళ్ళు శోభిస్తున్నారు. వాళ్ళకి పక్కన లేదు, వాళ్ళందరూ కలిసిమెలిసి అన్ని వేదాలు అభివృద్ధి చేసుకుంటున్నారు అనేటువంటి మాట మనకి ప్రతి చోట కనపడాలి. ఒక తమిళనాడులోనే కాదు, ఒక కృష్ణా జిల్లాలో కూడా శుక్లయజుర్వేదాలను ముందు పిలిచి మరి చెప్పించినారు. వాళ్ళ గుంటూరులో ఎక్కడ కూడా మన శుక్లవేదం కృష్ణయజుర్వేదం దాని సామవేదం అలాంటి అన్ని కూడా చెప్పిస్తున్నారు. మనమంతా కూడా అదే పాటలో మన గణపతి శాస్త్రి గారు, మన శ్రీనివాస సుబ్బారావు గారు, మన లంక రామస్వామి గారు, మన శ్రీరామరామయ్య గారు, మన రేవణి సూర్యప్రకాశ్ శాస్త్రి గారు మనం ఎక్కడ తెలుసుకోవాల్సిన చిన్న విషయం చెప్తారు. అక్కడ శుక్లయజుర్వేదాన్ని పరిస్థితి పెడితే ఈ వేదవారు మనం లేని ఇది వేదం చేయొద్దు కంచిపోమని అన్నారు. అదే కాదండి బాబు, చాలా కాలం కష్టపడి మేము ఇంతవరకు పరీక్షించి వచ్చాం. ముందు వాళ్ళంతా చేశారు. మరి వెంకటేశ్వర ఈసారి రాలేదు. మరి మాకు ఎవరో జరిపించిందంటే అలా కుదరదయ్యా, మీ వేదం తెలిసిన వాళ్ళు ఎవరు మీరు కంచి వెళ్ళేవారన్నారు. అప్పుడు శ్రీరామరామయ్య గారు ఏం చెప్తారు తెలిసే, వాడు నాకు తెలుసు, వాడు ఎంత బాగా చెప్తాడో నువ్వు విను, నీకు నచ్చితే సంకలం పెట్టు, లేదంటే చింటు వాడే వాడు వెళ్ళిపోతాడు. వాడు తరఫున గ్యారంటీ ఇస్తున్నాను అన్నారు. చూడండి శ్రీరామరామయ్య ఆ వేళ రేవణి సూర్యప్రకాశ్ గారు అతని తరఫున ఇంత అలా మాట్లాడుతున్నావు కాబట్టి నేను 2 గంటలకే వస్తా శ్రద్ధగా ఉంటున్నాను. భోజనం 2 గంటలు వచ్చేసుకుంటా కూడా నమ్మన్నారు. నాకైతే ఇది పరీక్ష పాస్ అవుతామని నమ్మకం నాకు లేదు. ఇదేంటంటే వాడి దెబ్బలాటలో మధ్యలో పరీక్ష పూర్తో వస్తుంది క్రమం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ పరీక్ష ఎవరు వెళ్ళిపోతాం అలాగే పేరైతేనే చాలా మంచిది, మళ్ళీ చాలా గట్టి చేసుకోవచ్చు. అయితే నువ్వు భయపడకు, వాళ్ళందరూ నేను ఆశీర్వదిస్తారు, నువ్వు వెళ్ళి కూర్చోన్నారు. శ్రీరామరామ గారు ఏం చెప్తారు తెలుసా, ఆయన భయపడకు, నేను ఇష్టపడితే చదువుకోండి, నేను చూసేవాడు కదా, జిల్లా సభకు వస్తున్నావు కదా, నాకు మైక్ కూడా పెట్టారు. నాకు ఒక కొడుకులో పరీక్షిస్తుంటే ఆ శివాలయం మైక్ కూడా పెట్టారు. అయితే అది బాగా చెప్తారు, ఏం వెళ్ళి కూర్చోన్నారు, గణపతి కూర్చున్నారు, గణపతి చేసుకోన్నారు. నేను నాలుగు చెప్తాను బ్రహ్మాండంగా చెప్పారు, అద్భుతంగా చెప్తున్నాడు కొన్నాడు. కానీ అన్నారు నా 5 గంటల వరకు నాకు ఈశావాస్యం మొత్తం అంతా విన్నారు. వీడికి ఏం చేద్దాం అన్నారు. శ్రీరామరావు పెళ్లి చేస్తే మన అందరం కట్ట కట్టుకుని నాగానికి పోదామన్నారు. ప్రకాశ్ శాస్త్రి గారు అన్నారు. అప్పుడు ఆయన శ్రీనివాస సుబ్బారావు గారు సాయంకాలం 16 సమయంలో కూడా కుర్రాడు చాలా అందంగా చెప్పాడు, చాలా సాక్షిగా ఉంది, వినసొప్పుగా ఉంది. మనకు వచ్చినటువంటి పర్సన్ని మన బ్రాహ్మణ పర్సన్ని కర్మ చెప్తున్నాడు, ఎంత ఆనందంగా చెప్తాడు. విద్యార్థి ఈ వేదాన్ని మనం సహకరించవలసిందే. వెంకటరామస్వామి గారు నాకు ఎవరు చూడాల్సింది ఈ వేదాన్ని ఇక్కడ పరిచయం చేయవలసిందే. నీవు పెట్టారు వేద మహానుభావులు మనం ఒకసారి తలుచుకోవడం జరిగింది. తర్వాత శుక్లయజుర్వేదంలో పారాయణ చేసి తర్వాత కృష్ణయజుర్వేదం తర్వాత అలాగే చెప్పాలి. వేదాలు 4
శాఖ ఉన్నాయి. ప్రస్తుతం మనకు ఉపలబ్ధంలో ఉంది. 4 మాత్రమే కనపడుతున్నాయి. అంటే శుక్లయజుర్వేదం, కారణ ఆధ్యాత్మిక 2 శాఖలు. ఇలా కృష్ణయజుర్వేదంలో వైద్యుడు 2 కనపడుతుంది. అలాగే సామవేదంలో కూడా ప్రస్తుతం మనకు 3 శాఖలు కనపడుతుంది. కౌతుక శాఖ, రామాయణ శాఖ, జయగడి శాఖ. అథర్వవేదంలో కూడా 2 శాఖలు ఉన్నాయి. మనకి ఈ ప్రాంతంలో ఒక శాఖ ఉంది, అలాగే ఉత్తరాదిలో ఒక శాఖ ఉంది. అలాగే 2 శబ్దంగా ఉంటాయి. ఇప్పుడు శుక్లయజుర్వేదం కారణం శుక్లయజుర్వేదంలో బుద్ధి చెప్పినట్టు సమయంగా పదం కణ బ్రాహ్మణం ఈ ప్రతి వేదానికి కూడా ఇవన్నీ ఉంటాయి. అలాగే శుక్లయజుర్వేదం కారణం లింగా సత్యనారాయణ ఓం గణానాం पवित्रे स्थो वैष्णव्यो Yes,
ఆయన ఇచ్చినటువంటి ద్రవ్యమే మనకు ఇక్కడ కూడా మన మంచి పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే వెంకటేశ్వర ఇంజ దేవన ఉదయ
పైకి Hare
ఇది దేవతలకు పుట్టుకోగిన సభకి ఏమి సంశయం లేదు. అఖిల భారత వేద సంస్కృతి బిడ్డలగా మీ సోదరులు వేదపారాయణ స్కీమ్లో సదాకాలం పనిచేశాడు. అతను కూడా జీవించి దాకా చెప్పడం కూడా జరిగింది. సామవేదం ప్రారంభమవుతుంది. వేద సూర్యనారాయణ వాక్యాన్ని ప్రారంభంలో ఉంటే బాగుంటుంది. ప్రారంభిస్తారు. కామెంట్ इंद्रं विश्वा आवे वारथा समुद्रव्या
ప్రారంభ దశలో మళ్ళీ ప్రారంభమైంది. ఈ సంవత్సరం పట్ట మాత్రం జాగ్రత్తగా. అలాగే వచ్చిన విద్వాంసుల్లో మనకి చాలా మన శాఖలో ఒక యజ్ఞం చేసిన వ్యక్తి మనకి ఇక్కడికి ఇచ్చేశారు. ఆయన ఎర్రవెల్లి శ్రీనివాస అహితాగ్రి గారు మూలపురం. ఆయన వచ్చి ఇక్కడ ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతుంది వేదిక మీద. ఇప్పుడు తర్వాత వేదపారాయణ అభరణాల పారాయణ జరుగుతుంది. మధ్యమాదో తదను భగవతి వైఖరీ మంత్రరూపా శాశ్వత్వాచరం సంజ్ఞా విధిగణితారాధితారం కరోతు వాగీశాచ సుమత సర్వాచారం ఉపతరే యంగత్వా అనుచాచి కైవాకి జనం దేవభగవద్గీత స్థాపనకై రాజ్యత్రే నిర్ణయించుకుని పరిచయారు కేవలం కృష్ణేశ్వరుడు వేద కాలం అన్ని వేదశాస్త్రాలను కూడా అందరి వేదశాస్త్రాలను అన్ని వేదశాస్త్రాలను కూడా దక్షిణ వేదానికి ఏ రకమైన పద్ధతిలో స్వస్తి నిర్మాణం అదే పద్ధతిలో వేదశాస్త్రం కూడా ఆయన ఆ రకంగా నిర్మాణం చేశారు. వేదం అధ్యయనం చేయాలి, దానికి అర్థం కూడా తెలుసుకోవాలి. శిక్ష వ్యాకరణం చేత నిరుక్తం జ్యోతిషాంతగా కల్పచేతి షడనాటి వేదస్య ప్రవేశన అంతే ఈ రకంగా శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం అనే ఆ రంగాలతో కూడినటువంటి వేదం అధ్యయనం చేయాలి. అలాగే వేదం అధ్యయనం చేసేదానికి అర్థజ్ఞానం కావాలి. అర్థజ్ఞానం కావాలంటే దానికి మళ్ళీ శాస్త్రము యొక్క ఈ షడంగాలతో పాటు న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, పూర్వమీమాంసా దర్శనం, ఉత్తర మీమాంసా దర్శనం అనే ఆస్తిక దర్శనం యొక్క పరిచయం కూడా ఉన్నాయి. ఇవన్నీ చదివితే వాళ్ళ యొక్క వయస్సు సరిపోదు కాబట్టి పూర్తిగా కాకపోయినా ప్రధానంగా మీమాంసా శాస్త్రం అధ్యయనం చేయాలి. వేదం యొక్క అర్థం తెలుస్తుంది. మిగిలిన శాస్త్రాలు కాస్త అవసరమైన మహామహులకు ప్రజల భారతదేశంగా నా యొక్క అభిమాని కార్యక్రమాన్ని ప్రసాదించే ఉద్దేశంతో మా గురుగారు
ఇలా కార్యక్రమాన్ని గుర్తించడానికి అదే తప్పగా ఉంటాయి ఎప్పుడు నేను డ్యూటీలో ఉంటాను. దయచేసి ఈ అవకాశం కావాలని కూడా ఇలాగ అవకాశం మీ అందరికీ ముఖ్యంగా మా గురువులకి నమస్కరిస్తూ థ్యాంక్ యూ.